రాజకీయాల్లో గాసిప్స్ అనేవి కొత్తవి కాదండి. కానీ కొన్ని గాసిప్స్ మాత్రం దేశ రాజకీయాలనే షేక్ చేసేలా ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఒక సంచలన చర్చ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళబోతున్నారా, దేశానికి ఉప ప్రధాని అవ్వబోతున్నారా, అయితే ఆంధ్రప్రదేశ్ సీఎంగా లోకేష్ బాధ్యతలు తీసుకోబోతున్నారా, ఇది సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్స్లో కొన్ని న్యూస్ ఛానల్స్లో కూడా బలంగా వినిపిస్తున్నటువంటి టాక్. ఇప్పుడు అసలు ఈ గాసిప్ ఎందుకు మొదలైంది ఒకసారి గమనించండి. మొన్న ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వచ్చారు. ముందు పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించారు. ఆ తర్వాత నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు. ఇక్కడ అసలు రాజకీయ కథ మొదలైందండి. ఎందుకంటే ఈ భేటీ సాధారణ మర్యాదపూర్వక సమావేశం కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దాదాపుగా గంటకు పైగా చర్చలు జరిగాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడటం ఒకటి, కానీ చంద్రబాబు లోకేష్తో ప్రత్యేకంగా సుదీర్ఘ చర్చలు జరగడం ఇప్పుడు అనుమానాలకు దారితీసింది. అంతేకాదు మరుసటి రోజే ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ కుటుంబానికి వెళ్ళి, అంటే అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి చర్చలు జరిగిన మరుసటి రోజే చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులను కలిశారు. అందులో ముఖ్యంగా అమిత్ షా గారితో అరగంటకు పైగా సమావేశం అయ్యారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రశ్న ఒక్కటే నడుస్తుందండి. 24 గంటల్లోనే దేశ రాజకీయాల్లో అత్యంత పవర్ఫుల్ ఇద్దరు నాయకులు మోదీ, అమిత్ షా చంద్రబాబు గారితో సుదీర్ఘంగా ఏం మాట్లాడారు? ఇక్కడే 2 భారీ గాసిప్స్ బయటకు వచ్చాయి. మొదటిది 2028 తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కలిసి వెళ్ళేటటువంటి అవకాశం. రెండవది ఇంకా బిగ్ బాంబ్ ఏంటంటే, బిగ్ ట్విస్ట్ ఏంటంటే, చంద్రబాబును కేంద్రానికి తీసుకువెళ్ళి దేశ ఉప ప్రధానిగా బాధ్యతలు ఇవ్వాలని బీజేపీ ఆలోచిస్తోందట. అలా అయితే ఆంధ్రప్రదేశ్లో సీఎం పగ్గాలు నారా లోకేష్ చేతికి వెళ్తాయట. ఇది వినడానికి సినిమా కథలా అనిపించినా ఈ చర్చ కొత్తదేమీ కాదండి. గత కొంతకాలంగా ఇదే టాపిక్ వైరల్ అవుతూనే ఉంది, గాసిప్గా నడుస్తూనే ఉంది. చాలా ఛానల్స్ ఈ టాపిక్ వచ్చింది కొన్ని రోజుల క్రితం గతంలో. ప్రత్యేకంగా బీహార్ రాజకీయాల్లో మార్పుల తర్వాత ఈ చర్చ మరింత పెరిగింది. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తారనేటటువంటి వార్తల సమయంలోనే చంద్రబాబు గారు కూడా కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారా అనేటటువంటి డిబేట్లు మొదలయ్యాయి. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, చంద్రబాబు నిజంగా అలాంటి రిస్క్ తీసుకుంటారా? ఆలోచించండి ఒకసారి. ఇక్కడే రాజకీయ విశ్లేషణ చాలా కీలకం అవుతుందండి. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి సాధారణంగా లేదు, అది అందరికీ తెలిసిందే. అమరావతి నిర్మాణ విషయం కావచ్చు, పోలవరం పూర్తి చేయడం అనేటటువంటి పెద్ద టాస్క్ కావచ్చు, పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం అనేటటువంటి ఇది కూడా ఒక పెద్ద టాస్క్ అనమాట. ఉద్యోగాలు కల్పించడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం, ఈ మొత్తం ప్రాజెక్టుకి చంద్రబాబు బ్రాండ్నే బలంగా అంటున్నారు చాలా మంది. చంద్రబాబే ఈ మొత్తానికి బ్రాండ్ అనమాట. చంద్రబాబును చూసే చాలా పెట్టుబడులు వస్తాయి. వాస్తవానికి దేశంలో ఇప్పటికీ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ సీఎం ఎవరైనా ఉన్నారు అంటే గుర్తొచ్చేటటువంటి పేర్లలో చంద్రబాబు గారు ఒకరు. అలాంటి సమయంలో ఆయన కేంద్రానికి వెళ్తే రాజకీయంగా కూడా పరిపాలనా పరంగా కూడా రిస్క్ అవుతుందని టీడీపీ వర్గాలే భావిస్తున్నాయట. అవునండి, ఇది వాస్తవమే. లోకేష్ సీఎం కావడానికి సిద్ధంగా లేరా అంటే సిద్ధంగానే ఉన్నారు. బీజేపీ కూడా చంద్రబాబును కేంద్రానికి తీసుకువెళ్ళడానికి ఆసక్తిగా ఉండొచ్చు. కానీ 2029 ఎన్నికల వరకు రాష్ట్రాన్ని పూర్తిగా స్టేబుల్ చేసి తర్వాత నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచనలో చంద్రబాబు గారు ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చంద్రబాబు డిప్యూటీ పిఎం, లోకేష్ సీఎం అనేటటువంటి ప్రచారం ప్రస్తుతం రాజకీయ గాసిప్ స్థాయిలోనే ఉందని చెప్పొచ్చు వాస్తవానికి. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటటువంటి ఆలోచనని ఎవరు ఊహించలేరు, కూడా ఎవరు చెప్పలేరు. ఈ గాసిప్ నిజమవుతుందా లేక ఇదంతా రాజకీయ వ్యూహమా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి పొలిటికల్ విశ్లేషణ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి. తిరిగి తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.